అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు కానీ ఇప్పుడు మీరు చదవండి. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామమున జీవము పొందినట్లును ఇవి రాయబడెను. ప్రైజ్ ది లార్డ్. అద్భుతాలు చేయడానికి కారణం ఏంటి? మన అవసరాలు తీర్చడానికి కాదు. కానాలో వాళ్ళు పెళ్లి ఫెయిల్ అయిపోతుంది. ద్రాక్షారసం అయిపోయిందండి. ఎంత చనిపోయారండి వాళ్ళకి. ఈ మధ్య పెళ్లికి వెళ్తే పాపం పెళ్లికి వెళ్తే బిర్యానీ ఏదో ఏ బిర్యానీ అనేది రైల్ బిర్యానీ చికెన్ బిర్యానీ ఆఖరి నెలలోకి చికెన్ లేదు, ఓన్లీ రైస్. పేరు పాడైపోదా? ఆ పేరు పాడకుండా నిలబెట్టడానికి యేసు ప్రభు అద్భుతం చేశాడు ఆ కానాలో. ఎందుకు చేశాడు? యోహాను సువార్త 2వ అధ్యాయంలో 1 నుంచి చాలా మంది 10 వచనాలు చదివిస్తారు. తెలుసా మీకు? కారణం ఏంటంటే వీఆర్ ఓన్లీ కన్సర్న్ విత్ ద మిరకిల్, ద బెనిఫిట్ అవుట్ ఆఫ్ గాడ్స్ బ్లెస్సింగ్. 11వ వచనం వదిలేస్తారండి. 11వ వచనం ఒకసారి చదవండి ప్రియులారా. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. His own disciples until that day they became believers. అంటే శిష్యులుగా ఉండి కూడా బిలీవర్స్ అవ్వలేదు. ఎందుకు? మన క్రైస్తవులకు మంచి టైటిల్ ఉందండి. ఏంటో తెలుసా అండి? బిలీవింగ్ అన్బిలీవర్స్ అంట, లేదా అన్బిలీవింగ్ బిలీవర్స్. అవిశ్వాసులైన విశ్వాసులు క్రైస్తవులు. కేవలం అద్భుతాలు పొందుకోవడానికి ఆయన ఎవరు? ఆయనకి ఇవ్వాల్సిన స్థానం ఏంటి? ఆ దేవునికి లోపడవలసిన విధానం ఏంటి? ఈరోజు ఈ ఆఖరి ప్రశ్నకు జవాబు చెప్తూ మనం ప్రార్థన చేద్దాం. యేసుక్రీస్తు కేవలం ఒక యుగ పురుషుడుగా, ఒక మనిషిగా వచ్చాడా? ఏదో 10 అవతారాలు, 20 అవతారాలు, 40 అవతారాలు ఒక్కడుగా వచ్చాడా? ఒకవేళ ఆయన ఏదో అద్భుతాలు చేస్తాడు కనుక ఓకే, ఒక ప్రవక్తను టైటిల్ ఇచ్చి వెళ్ళిపోదామా? లేక దేవుని కుమారునిగా ఇక్కడ ఏం రాశాడండి? మీరు యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మాలి. అలా నమ్మటం ద్వారా మీకు వచ్చేది ఏంటి? ఇటర్నల్ లైఫ్, నిత్య జీవం. ప్రైజ్ ది లార్డ్.